దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 2. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. 2 రాజులు 20వ అధ్యాయము 7వ వచనము. బేతనియా అను మాటకు అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థము. బైబిలు నందు అంజూరపు పండ్లు స్వస్థతను సూచించును. 2 రాజులు 20వ అధ్యాయము 7వ వచనము. అంజూరపు పండ్లు యూదుల అనుదిన ఆహారములో ఒక భాగము. 1 సమూయేలు 25వ అధ్యాయము 18వ వచనములో దావీదును సంతోషపరచి ఆయన కోపమును చల్లార్చుటకై అబీగయిలు అనేక శ్రేష్ఠ వస్తువులతో పాటు 200 అంజూరపు అడలను కూడా తీసుకుని వచ్చెను. 1 దినవృత్తాంతములు 12వ అధ్యాయము 38 నుండి 40 వచనములలో దావీదును రాజుగా అభిషేకించుటకు యుద్ధశూరులు కూడా వచ్చిరి. రాజ్యమంతటిలో బహు సంతోషము కలిగి ఉండెను. అప్పుడు చేయబడిన విందులో శ్రేష్టమగు పదార్థములు పానీయములు ఉండెను. ఆ శ్రేష్టమైన పదార్థములలో అంజూరపు అడలు కూడా కలవు. అంజూరపు పండ్లు విందులకు ఆరోగ్యమునకు విలువైన పదార్థములు. అదేవిధముగా బేతనియ కూడా అంజూరపు పండ్ల ఇల్లు అనగా ఆరోగ్య గృహము. ప్రభువైన యేసుక్రీస్తు మనకు నిజమైన ఆరోగ్యమును ఇచ్చుటకే ఈ లోకమునకు వచ్చెను. మనుషులందరూ పాపరోగము కలిగి ఉన్నారు. పాప రోగము మానుట అసాధ్యము. రోగములన్నిటికీ మందుల ద్వారా వేరే చికిత్స ద్వారా స్వస్థత కలుగును. కానీ పాప రోగమునకు స్వస్థత కలుగుట అసాధ్యం. మానవులందరూ ఈ పాప రోగము నుండి స్వస్థత పొందుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్.